గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం చివరి క్లాస్లో నైట్రోజన్ మరియు నైట్రోజన్ ఏర్పరిచేటువంటి సమ్మేళనాల గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా నైట్రోజన్ ఏర్పరిచేటువంటి ఆక్సైడ్ల గురించి, అదేవిధంగా నైట్రోజన్ ఏర్పరిచేటువంటి సమ్మేళనాలలో ప్రధానమైనటువంటి ఏంటంటే NH3 అమోనియా, అదేవిధంగా HNO3 నైట్రిక్ ఆమ్లం. మరి ఈ రెండింటికి సంబంధించినటువంటి తయారీ, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి రసాయన ధర్మాలు, ఉపయోగాలు మనం చివరి క్లాసులో నేర్చుకోవడం జరిగింది. మరి ఈరోజు మనం ఏంటి అంటే ముఖ్యంగా ఫాస్ఫరస్ సంబంధించినటువంటి విషయాలు ఇక్కడ మనం నేర్చుకోవడం జరుగుతుంది. మరి ఫాస్ఫరస్ని కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే చూడండి, మనకి ఫాస్ఫరస్ అనేటువంటిది ఎల్లప్పుడూ P4గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ టెట్రా అంటే 4 పరమాణువులు కలిసి మనకు P4గా ఇక్కడ మనకు కలిగినటువంటి కారకాన్ని ఇక్కడ చెప్తాం. అంటే ఇక్కడ టెట్రా పరమాణువులు కలిగినటువంటి కాంపౌండ్గా ఇక్కడ మనం పదార్థంగా ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ ఈ ఫాస్ఫరస్ కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే ఫాస్ఫరస్ అనేటువంటిది ఇక మనకి ఈ ఫాస్ఫరస్కి మధ్య ఏకబంధం మాత్రమే ఇక్కడ కలిగి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ టెట్రాహైడ్రల్ నిర్మాణంలో ఇక్కడ మనకి కలిగి ఉంటుంది. ఇక్కడ ఫాస్ఫరస్ 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 అంటే ఈ విధంగా మనకి ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి నిర్మాణం అనేటువంటి ఇక్కడ ఉంటుంది. అయితే చూడండి, ఇక్కడ ఫాస్ఫరస్కి మధ్య ఉండేటువంటి ఈ బంధ కోణం ఎంత ఉంటుంది అంటే ఇక్కడ 60 డిగ్రీలు కలిగి ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడ మనకి ఏ ఫాస్ఫరస్ మనం అబ్జర్వ్ చేసిన ఫాస్ఫరస్కి మధ్య ఈ కోణం కానీ మనకి ఎంత ఉంటుందండి 60 డిగ్రీలు కలిగి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ మనకి ఫాస్ఫరస్ ఏకబంధం అనేటువంటి ఇక్కడ మనకి కలిగి ఉంటుంది. దీని యొక్క బంధ ఎంథాల్పీ శక్తి అనేటువంటి ఎంత ఉంటుంది అంటే సర్వసాధారణంగా ఇక్కడ 242 కిలోసల్ఫర్ మోల్ శక్తి కలిగి ఉంటుంది. ఇక్కడ అంటే ఈ విధంగా మనకి తక్కువ బంధ శక్తి. ఇక్కడ నైట్రోజన్తో కంపేర్ చేసుకున్నట్లయితే చూడండి, నైట్రోజన్లో బంధ శక్తి అనేటువంటి విచ్ఛిత్తి అనేటువంటిది ఇక్కడ మనకి ఎక్కువ ఉంటుంది. అంటే బంధాన్ని మనం విచ్ఛిన్నం చేయడానికి ఎక్కువ శక్తి కావాలని చెప్తాము. ఓకేనా, అంటే ఎందుకంటే ఇక్కడ బలమైనటువంటి బంధం అనేటువంటి కలిగి ఉంటుంది. నైట్రోజన్ మధ్య ట్రిపుల్ బాండ్ అనేటువంటి కూడా ఇక్కడ కలిగి ఉంటుంది. మరి దీంట్లో ఇక్కడ మనం పరిశీలిస్తే నైట్రోజన్కి ఫాస్ఫరస్కి మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ దీంట్లో కొంత దాంతో కంపేర్ చేస్తే వీకర్ బాండ్ అంటే కొంత బలహీనమైనటువంటి బంధం అనేటువంటి ఇక్కడ కలిగి ఉండడం చేత దీని యొక్క బంధ విచ్ఛిత్తి అనేటువంటిది కాస్త తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ విధంగా మనకి టెట్రాహైడ్రల్ నిర్మాణంలో కలిగి ఉంటూ ప్రతి ఫాస్ఫరస్కి మధ్య ఏకబంధం అనేటువంటిది కలిగి ఉంటూ ముఖ్యంగా 60 డిగ్రీల కోణం అనేటువంటిది ఇక్కడ ఉండడం చేత ఎల్లప్పుడూ ఫాస్ఫరస్ టెట్రా పరమాణువుగా ఉంటుంది అనేటువంటి విషయం ఇక్కడ మనం చెప్పవచ్చు. చూడండి, ఇక్కడ మనకి కొంత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ ఇంపార్టెంట్ అండి. నైట్రోజన్ అనేటువంటి ద్విపరమాణువుగా, ఫాస్ఫరస్ అనేటువంటి టెట్రా పరమాణువుగా ఉండడానికి గల ప్రధానమైనటువంటి రీజన్ ఏంటంటే మనకి నైట్రోజన్కి మధ్య త్రికబంధం. ఈ త్రికబంధంలో ఒక సిగ్మా బంధం, 2 పై బంధాలు ఉండడం. అంతేకాకుండా ఇక్కడ బంధ విచ్ఛిత్తి ఎంత మనకి అత్యధికంగా నైట్రోజన్లో కలిగి ఉండడం. అంతేకాకుండా నైట్రోజన్కి సంబంధించినటువంటి పరమాణు వ్యాసార్థం తక్కువగా ఉండడం. ఇవన్నీ మనం దానికి రీజన్గా చెప్పవచ్చు. మరి అంతేకాకుండా దాంట్లో నైట్రోజన్ ఇక్కడ మనకి PP పై బంధం అనేటువంటిది కూడా ఒకటి కలిగి ఉండడం మనం ఒక ప్రధానమైనటువంటి రీజన్గా చెప్తాం. మరి ఇక్కడ మనం ఫాస్ఫరస్ అనేటువంటి టెట్రా పరమాణువులు కలిగి ఉండే 4 పరమాణువులు కలిగినటువంటి కారకంగా ఇక్కడ మనం చెప్తాం. ఎందుకు అంటే మనకి దీనిలో ఫాస్ఫరస్కి మధ్య ఏకబంధం మాత్రమే కలిగి ఉంటుంది. అంతేకాకుండా నైట్రోజన్తో కంపేర్ చేస్తే కాస్త బలహీనంగా ఉంటుంది అనేటువంటి విషయం ఇక్కడ చెప్తాం. అంతేకాకుండా ఇది టెట్రాహైడ్రల్ నిర్మాణాన్ని సంతరించుకుంటూ దీనిలో 60 డిగ్రీల బంధ కోణం అనేటువంటిది ఉంటుంది అనేటువంటి విషయం మనం చెప్తాం. అదేవిధంగా చూడండి, ముఖ్యంగా మనం ఫాస్ఫరస్ని కనుక ఇక్కడ మనం పరిశీలించినట్లయితే ఫాస్ఫరస్ అనేటువంటిది ఇక్కడ రూపాంతరతను కలిగి ఉంటుంది అనేటువంటి విషయం చెప్పవచ్చు. అంటే భిన్న రూపాలలో ఇక్కడ మనకి లభిస్తుంది. అంటే ఓవరాల్గా ఇక్కడ మనకి ఫాస్ఫరస్ అనేటువంటి ప్రధానంగా ఇక్కడ విభిన్నమైనటువంటి రూపాలలో లభిస్తుంది అనేటువంటి విషయం చెప్తాం. మరి ఎటువంటి రూపాలలో ఫాస్ఫరస్ అనేటువంటి ప్రధానంగా లభిస్తుంది అంటే ఇక్కడ మనకి సర్వసాధారణంగా
ముందుగా తెల్ల ఫాస్ఫరస్ అని చెప్తాం. ఓకే, తెల్ల ఫాస్ఫరస్ చెప్తాం. అదేవిధంగా ఎర్ర ఫాస్ఫరస్ ఇక్కడ అని చెప్తాం. అదేవిధంగా ఇంకొకటి నల్ల ఫాస్ఫరస్ ఇక్కడ అని తెలియజేస్తాం. అంటే ఫాస్ఫరస్ని ఇంకొక విధంగా భాస్వరము అని చెప్తాం. ఓకే, అంటే ఇక్కడ తెల్ల భాస్వరము, ఎర్ర భాస్వరము, నల్ల భాస్వరము. అంటే ఈ విధంగా మనకి ప్రధానంగా అయితే 3 రకాలుగా ఇక్కడ మనం ఫాస్ఫరస్ని మనం వాటి యొక్క రూపాంతరాలుగా ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. మరి ఒక్కొక్క దానికి సంబంధించినటువంటి అంశాన్ని కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే చూడండి, ఇక్కడ మనకి ముందుగా మనం తెల్ల ఫాస్ఫరస్కి సంబంధించినటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ తెల్ల ఫాస్ఫరస్ లేక తెల్ల భాస్వరం. మరి తెల్ల ఫాస్ఫరస్ కనుక ఇక్కడ మనం పరిశీలించినట్లయితే ఆల్రెడీ మనకు తెలుసు ఇక్కడ తెల్లని రంగు కలిగినటువంటి ఇక్కడ మైనపు స్వభావం కలిగినటువంటి ఘన పదార్థంగా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకేనా, అంటే ప్రధానంగా ఏంటంటే ఇక్కడ తెల్లని, అదేవిధంగా మైనపు స్వభావం, మైనం ఉంటుంది చూసారా, అంటే మైనపు స్వభావాన్ని కలిగినటువంటి ఇక్కడ ఒక ఘన పదార్థంగా ఇక్కడ మనం ఈ తెల్ల ఫాస్ఫరస్ని మనం చెప్తాం. అంతేకాకుండా మరి ఇక్కడ ఈ తెల్ల ఫాస్ఫరస్ కనుక ఇక్కడ మనం పరిశీలించినట్లయితే ఇది ఇక్కడ విష స్వభావం కలిగినటువంటి కారకంగా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకే, మనకి ఫాస్ఫరస్లలో ముఖ్యంగా తెల్ల ఫాస్ఫరస్ అనేటువంటిది ఏంటంటే విష స్వభావం కలిగినటువంటి కారకంగా ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ ప్రధానంగా కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే ఈ ఫాస్ఫరస్ అంటే తెల్ల ఫాస్ఫరస్ అనేటువంటిది మనకి నీటిలో కరగదు అనేటువంటి విషయం చెప్తాం ఇక్కడ. ఓకే, నీటిలో కరగదు, అంతేకాకుండా కొన్ని ముఖ్యమైనటువంటి పదార్థాలలో కరిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఎటువంటి పదార్థాలలో కరుగుతుంది అంటే ఇక్కడ CH2 అంటే ఏంటంటే కార్బన్ డైసల్ఫైడ్ ఇక్కడ మనం తెలియజేస్తామండి. అంటే ఈ విధంగా మనకి నీటిలో కరిగేటువంటి తత్వం కలిగి ఉండదు, కానీ ఇక్కడ CH2 కార్బన్ డైసల్ఫైడ్లో ఇక్కడ మనకి కరిగేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ ముఖ్యంగా దీని కనుక ఇక్కడ మనం పరిశీలించినట్లయితే ఇక్కడ తక్కువ స్థిరత్వాన్ని కలిగి ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ. ఓకే, తక్కువ స్థిరత్వాన్ని కలిగి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మనకి ఓవరాల్గా తక్కువ స్థిరత్వం వద్దనే మనకి ఇక్కడ కలిగి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇది దీని కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే ఎక్కువ చర్యశీలత కలిగి ఉండే చెప్తాం. అంటే ఇప్పుడు ఇవన్నీ ఫాస్ఫరస్లలో, అంటే ఇప్పుడు మనం చూడండి తెల్ల ఫాస్ఫరస్, ఎర్ర ఫాస్ఫరస్, నల్ల ఫాస్ఫరస్ అని చెప్తున్నాం కదా, వీటిలో ప్రధానంగా ఏంటి అంటే మనకి ఎక్కువగా ఇక్కడ మనకి ఈ తెల్ల ఫాస్ఫరస్ అనేటువంటిది చర్యశీలత అత్యధికంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చెప్పవచ్చు. ఓకే, అంతేకాకుండా ఇక మనకి ఈ ఫాస్ఫరస్ కనుక ఇక్కడ మనం పరిశీలించినట్లయితే ఈ ఫాస్ఫరస్ అనేటువంటిది సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణంలో కలిగేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ. అంటే ఇక మనకి జడవాయువుకు సంబంధించినటువంటి సమక్షంలో ఇక్కడ ఫాస్ఫరస్ అనేటువంటిది సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణంలో కనుక కలిగినట్లయితే అప్పుడు మనకు ఒక ప్రత్యేకమైనటువంటి పదార్థాన్ని ఇస్తుంది. ఏంటి ఆ ప్రత్యేకమైనటువంటి పదార్థం అంటే ముఖ్యంగా చూడండి ఇక్కడ మనకి P4 ఫాస్ఫరస్. ఈ ఫాస్ఫరస్ ఏదైతే ఉంటుందో ఇది దేనిలో కలుగుతుంది ఇక్కడ NaOH సోడియం హైడ్రాక్సైడ్ అదేవిధంగా నీటిలో కరిగి, అంటే మనకి ఇక్కడ జడవాయువు సమక్షంలో, అంటే మనకి జడ వాతావరణంలో మనం ఇక్కడ చర్య జరిపినట్లయితే ఇక మనకి ప్రధానంగా ఏర్పడేటువంటి కాంపౌండ్ ఏంటంటే PH3 అనేటువంటి ఏర్పడుతుంది. ఇక్కడ ఫాస్ఫిన్ అనేటువంటి కాంపౌండ్ ఇక్కడ ఏర్పడుతుంది. ఓకే, ఈ ఫాస్ఫిన్ కాంపౌండ్తో పాటు ఇక్కడ మనకి ఏర్పడేటువంటి ముఖ్యమైనటువంటి కారకం ఏంటి అంటే ఇక్కడ NaH2PO2 అనేటువంటి కాంపౌండ్ ఏర్పడుతుందండి. ఓకే, NaH2PO2 అనేటువంటి కాంపౌండ్ ఏర్పడుతుంది. మరి దీన్ని ఇక్కడ ఏం చెప్తాం, సోడియం హైపోఫాస్ఫైట్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఏంటంటే ఇక్కడ ఇది సోడియం హైపోఫాస్ఫైట్గా ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది.
అంటే ఈ విధంగా మనకి ఈ పాస్పరస్ అనేటువంటిది ప్రధానంగా ఇది ఏ పాస్పరస్ అండి? తెల్ల పాస్పరస్. ఈ తెల్ల పాస్పరస్ అనేటువంటిది సోడియం హైడ్రాక్సైడ్లో డిసాల్వ్ అయ్యి మనకి అంటే కరిగిపోయి మనకి ఈ విధంగా నీటి సమక్షంలో కరిగిపోయి పాస్పిన్తో పాటు సోడియం హైపోపాస్పైట్ అనేటువంటి ఏర్పడుతుంది. మరి సోడియం హైపోపాస్పైట్ యొక్క ఫార్ములా ఏంటండి? ఇక్కడ మనకి NaH2PO2గా ఇక్కడ మనం చెప్తాం. NaH2PO2గా ఇక్కడ మనం చెప్తాం. ఓకే, ఇది మనకి ఇక్కడ ప్రధానంగా తెల్ల పాస్పరస్ సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం చెప్తాం. ఈ తెల్ల పాస్పరస్ అనేటువంటి కూడా ఇక్కడ మనకి ఏంటిది? ఇక్కడ మనకి టెట్రాహైడ్రల్గా అంటే ఇక్కడ మనకి పాస్పరస్ 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 అంటే ఈ విధంగా టెట్రాహైడ్రల్గా మనకి కలిగి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే ఇక్కడ కూడా 60 డిగ్రీలు అంటే పాస్పరస్కి మధ్య 60 డిగ్రీల కోణం అనేటువంటి కలిగి ఉంటూ టెట్రాహైడ్రల్ నిర్మాణాన్ని ఉంటుంది అనేటువంటి విషయం కానీ చెప్తాం. అంతేకాకుండా ఈ పాస్పరస్ని కనుక ఇక్కడ మనం పరిశీలించినట్లయితే ఈ పాస్పరస్ అనేటువంటిది ఇక్కడ ఆక్సిజన్తో చర్య జరిపినప్పుడు అంటే పాస్పరస్ అనేటువంటిది ఆక్సిజన్తో చర్య జరిపితే ఇక్కడ మనకి ప్రధానంగా ఇక్కడ P4O10 అనేటువంటి ఏర్పడుతుందండి. అంటే పాస్పరస్ డెకా ఆక్సైడ్ అనేటువంటి ఏర్పడుతుంది ఇక్కడ. ఓకే, చూడండి ఇక్కడ ప్రధానమైనటువంటి కారకం ఏంటంటే తెల్ల పాస్పరస్ లేక తెల్ల భాస్వరము అని చెప్తాం. ఇక్కడ వైట్ కలిగి ఉంటూ ఇక్కడ మనకి ఏంటిది మైనపు స్వభావాన్ని కలిగినటువంటి ఘన పదార్థం మనం చెప్తాం. అంతేకాకుండా ఇది ఏ స్వభావాన్ని కలిగి ఉంటుందండి? విష స్వభావాన్ని కలిగి ఉంటూ ఇక్కడ నీటిలో కరిగేటువంటి స్వభావం ఉండదు. అంతేకాకుండా ఇక్కడ దేంట్లో కరుగుతుందండి? CH2 అంటే కార్బన్ డైసల్ఫైడ్లో కరిగేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ తక్కువ స్టెబిలిటీ అంటే తక్కువ స్థిరత్వాన్ని కలిగి ఉండేటువంటి కారకం ఇక్కడ మనం చెప్తాం. అంతేకాకుండా ఎక్కువ చర్యశీలత కలిగి ఉండేటువంటి కారకం. చర్యశీలత అంటే ఏంటండి? ఇక్కడ విభిన్నమైనటువంటి కాంపౌండ్స్తో రియాక్ట్ అయ్యేటువంటి కెపాసిటీ అండి. అంటే ఈ విధంగా ఎక్కువ చర్యశీలత కలిగినటువంటి కారకంగా చెప్తాం. ముఖ్యంగా ఈ పాస్పరస్ అనేటువంటిది మనకి వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ ఈక్వేషన్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏంటి అసలు ఇక్కడ మనకి తెల్ల పాస్పరస్ అనేటువంటి సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణంలో మనం కరిగించినప్పుడు అంటే జడ వాతావరణంలో మనం కరిగించినప్పుడు ఏర్పడేటువంటి కాంపౌండ్స్ ఏంటివి అనేటువంటిది మనకి వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ దీనిపైన మనకి చాలాసార్లు అడగడం జరిగింది. మరి ఇక్కడ ఈ పాస్పరస్ అనేటువంటిది సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణంలో కరిగించి అంటే జడ వాతావరణంలో చర్య జరిపినప్పుడు ఇక్కడ పాస్పిన్ PH3తో పాటు మనకి ఇక్కడ ఏర్పడేటువంటి కాంపౌండ్ ఏంటి అంటే ఇక్కడ సోడియం హైపోపాస్పైట్ అనేటువంటిది ఏర్పడుతుంది. NaH2PO2 అనేటువంటి ఏర్పడుతుంది. అంటే ఈ విధంగా మనకి ఈ కాంపౌండ్ ఇది మనకి వెరీ ఇంపార్టెంట్ అండి. ఈక్వేషన్ P4 + 3 NaOH + 3H2O gives rise to PH3 + 3 NaH2PO2. ఇది మనకి వెరీ ఇంపార్టెంట్ ఈక్వేషన్. అంతేకాకుండా ఈ పాస్పరస్ అనేటువంటి ఆక్సిజన్తో కూడా చర్య జరిపి ఇక్కడ మనకి ఏమైపడుతుందండి? P4O10 పాస్పరస్ డెకా ఆక్సైడ్ అనేటువంటి మనకి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ విధంగా మనకి అంతేకాకుండా ఈ పాస్పరస్ అనేటువంటి టెట్రాహైడ్రల్ నిర్మాణాన్ని కలిగి ఉంటూ మనకి 60 డిగ్రీల బంధ కోణం అనేటువంటిది పాస్పరస్కి మధ్య కలిగి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, ఇది మనకి తెల్ల పాస్పరస్ లేక భాస్వరంకి సంబంధించినటువంటి విషయం. అదేవిధంగా ఇక్కడ ఎర్ర భాస్వరానికి సంబంధించినటువంటి అంశాలను మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఎర్ర భాస్వరము అని చెప్తాం. అంటే ఎర్ర పాస్పరస్ ఇక్కడ మనం తెలియజేస్తాం. మరి ఎర్ర పాస్పరస్ని సర్వసాధారణంగా ఏ విధంగా తయారవుతుంది అంటే ముఖ్యంగా ఇక్కడ తెల్ల పాస్పరస్ను తీసుకొని 573 కెల్విన్ల ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తే ఓకే 573 కెల్విన్ల ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తే కనుక ఏర్పడేటువంటి కాంపౌండ్ ఏంటంటే
ఎర్ర భాస్వరంగా ఇక్కడ మనం చెప్పడం జరుగుతుందండి. ఓకేనా, ఎర్ర భాస్వరంగా ఇక్కడ మనం చెప్తాం. మరి ఈ ఎర్ర భాస్వరస్ కనుక ఇక్కడ మనం పరిశీలించినట్లయితే ఇక మనకి సర్వసాధారణంగా తెల్ల భాస్వరము అనేటువంటిది మనకి విష స్వభావం కలిగినటువంటి కారకం అని చెప్తున్నాం. ఇది మనకి ఎటువంటి విష స్వభావం లేనటువంటి కారకంగా ఇక్కడ మనం చెప్తాం. అంటే తెల్ల భాస్వరస్కి విష స్వభావం ఉంటే ఎర్ర భాస్వరస్కి ఎటువంటి విష స్వభావం అనేటువంటి ఇక్కడ కలిగి ఉండదు. అంతేకాకుండా సర్వసాధారణంగా ఇది ఎటువంటి సమ్మేళనాల్లో కరిగేటువంటి తత్వం కలిగి ఉండదండి. అంటే ఇక మనకి నీటిలో కానీ CS2 కార్బన్ డైసల్ఫైడ్లో కానీ ఈ ఎర్ర భాస్వరం అనేటువంటిది కరిగేటువంటి తత్వం కలిగి ఉండదు. అంటే సర్వసాధారణంగా మనకి దీన్ని కనుక ఇక్కడ మనం పరిశీలించినట్లయితే ఇది కాస్త స్థిరత్వం అనేటువంటిది ఇక్కడ ఎక్కువగా ఉంటుంది అనేటువంటి విషయం చెప్తాం. మరి ఓవరాల్గా కనుక ఇక్కడ పరిశీలిస్తే ఈ ఫాస్ఫరస్కి కూడా చర్యశీలత ఎక్కువగా ఉంది అని చెప్తాం. కాకపోతే తెల్ల ఫాస్ఫరస్తో కనుక మనం కంపేర్ చేసినట్లయితే ఇక్కడ ఏమవుతుంది అంటే దీనికి తక్కువ చర్యశీలత కలిగి ఉంది అనేటువంటి విషయం చెప్తాం. అంటే ఇక్కడ ఎర్ర ఫాస్ఫరస్ తెల్ల ఫాస్ఫరస్ ఈ రెండింటిలలో కనుక ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఎర్ర ఫాస్ఫరస్కి తక్కువ చర్యశీలత ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, అంటే తక్కువ చర్యశీలత. అంతేకాకుండా ఇక్కడ మనకి పాలిమరీకరణ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. అంటే ఒక ఫాస్ఫరస్కి మరొక ఫాస్ఫరస్కి మరొక ఫాస్ఫరస్కి అంటే దీనిలో మనకి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫాస్ఫరస్ 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 ఇదొక టెట్రాహైడ్రల్ నిర్మాణానికి సంబంధించింది చెప్తాం. అదేవిధంగా ఫాస్ఫరస్ 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 ఇదొక టెట్రాహైడ్రల్ నిర్మాణానికి సంబంధించింది. ఫాస్ఫరస్ 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 అంటే అదేవిధంగా మనకి మరొక టెట్రాహైడ్రల్ సంబంధించిన కంటే ఇక్కడ మనం పరిశీలిస్తే ఈ విధంగా అంటే ఒకదాంతో ఒకటి అటాచ్మెంట్ అంటే పాలిమరీకరణము అంటే పదే అటాచ్ అవ్వడం ఇక్కడ పునరామరీకరణ మనకి పదే పునరావృతం అవడము అని చెప్తుంది ఇక్కడ. ఓకే, రిపిటేషన్. ఓకే, అంటే ఈ విధంగా మనకి ఏంటిది పాలిమరీకరణ నిర్మాణాన్ని ఇక్కడ కలిగి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం తెలియజేస్తాం. అంటే అత్యధికంగా టెట్రాహైడ్రల్ నిర్మాణాలు అనేటువంటి ఒకదాంతో ఒకటి ఈ విధంగా మనకి అటాచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ విధంగా మనకి ఎర్ర భాస్వరం అనేటువంటిది మనకి ఈ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం చెప్తాం. అదేవిధంగా మనకి మూడవది కనుక ఇక్కడ మనం పరిశీలించినట్లయితే ఇక్కడ నల్ల భాస్వరము అని చెప్తాం. అంటే నల్ల ఫాస్ఫరస్కి ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. మరి ఈ నల్ల ఫాస్ఫరస్ అనేటువంటిది తిరిగి రెండు రకాలుగా ఇక్కడ మనం చెప్తామండి. ఓకే, నల్ల ఫాస్ఫరస్ అనేటువంటిది తిరిగి రెండు రకాలుగా ఇక్కడ మనం చెప్తాం. ఏంటి అంటే ఒకటి ఆల్ఫా నల్ల భాస్వరము అని చెప్పేసి ఇంకొకటి బీటా నల్ల భాస్వరము అని చెప్పేసి. ఓకే, అంటే ఫాస్ఫరస్ అనేటువంటిది అంటే నల్ల ఫాస్ఫరస్ అనేటువంటిది తిరిగి మళ్ళీ రెండు రకాలుగా, ఒకటి ఆల్ఫా నల్ల ఫాస్ఫరస్ ఇంకొకటి బీటా నల్ల ఫాస్ఫరస్. అంటే ఈ విధంగా మనకు రెండు రకాలుగా ఇక్కడ కలిగినటువంటి అవకాశం. మరి ఇక్కడ చూడండి ఈ ఆల్ఫా నల్ల ఫాస్ఫరస్ అనేటువంటిది మనకి ఏ విధంగా ఏర్పడుతుంది ఇక్కడ అంటే ప్రధానంగా ఏంటి అంటే మనం ఎర్ర భాస్వరంని తీసుకొని 803 కెల్విన్ల ఉష్ణోగ్రత వద్ద ఎర్ర ఫాస్ఫరస్ని తీసుకొని 803 కెల్విన్ల ఉష్ణోగ్రత వద్ద కనుక మనం వేడి చేస్తే మనకి ఏర్పడేటువంటి ఏంటంటే ఆల్ఫా నల్ల భాస్వరము అనేటువంటి ఇక్కడ ఏర్పడేటువంటి అవకాశం ఉంటుందండి. ఓకే, అంటే ఈ విధంగా మనం ఎర్ర భాస్వరమును తీసుకొని 803 కెల్విన్ల ఉష్ణోగ్రత వద్ద కనుక మనం వేడి చేస్తే మనకి ఏర్పడేటువంటిది ఏంటంటే ఆల్ఫా నల్ల భాస్వరము అనేటువంటి ఏర్పడుతుంది. అదేవిధంగా మనకి ఈ బీటా నల్ల భాస్వరం కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే మనకి తెల్ల ఫాస్ఫరస్ను తీసుకొని
473 కెల్విన్ల ఉష్ణోగ్రత వద్ద కనుక మనం వేడి చేస్తే ఇక్కడ మనకి ఏర్పడేటువంటి కాంపౌండ్ ఏంటి అంటే బీటా నల్ల భాస్వరం ఇక్కడ మనం చెప్పడం జరుగుతుందండి. ఓకేనా? అంటే ఈ విధంగా మనకి నల్ల భాస్వరం, ఈ నల్ల భాస్వరం తిరిగి ఆల్ఫా నల్ల భాస్వరం, బీటా నల్ల భాస్వరం అనేటువంటి రెండు రకాలుగా మనం దీన్ని డివైడ్ చేయవచ్చు. మరి ఇక్కడ ఆల్ఫా నల్ల భాస్వరం అనేటువంటిది ఏ విధంగా ఏర్పడుతుంది అంటే ముఖ్యంగా ఎర్ర ఫాస్ఫరస్ను తీసుకొని 803 కెల్విన్ల ఉష్ణోగ్రత వద్ద కనుక మనం వేడి చేస్తే అప్పుడు ఏర్పడేటువంటిది ఆల్ఫా నల్ల భాస్వరం అనేటువంటి ఏర్పడుతుంది. అదేవిధంగా మనకి తెల్ల ఫాస్ఫరస్ని 473 కెల్విన్ల వద్ద వేడి చేస్తే బీటా నల్ల భాస్వరం అనేటువంటిది మనకి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ విధంగా మనకి ఏంటంటే భాస్వరం అనేటువంటిది లేక ఫాస్ఫరస్ అనేటువంటిది మనకి 3 రకాలుగా ఇక్కడ కలిగి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ విధంగా తెల్ల భాస్వరం, ఎర్ర భాస్వరం, అదేవిధంగా నల్ల భాస్వరం. ముఖ్యంగా ఏంటంటే ఎర్ర భాస్వరం అనేటువంటి చాలా ఎక్కువగా ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది ఇక్కడ. అంటే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మనకి అగ్గిపెట్టెలో ఉండేటువంటి అగ్గిపుల్లలో ఉండేటువంటి ఆ పదార్థం ఏదైతే ఉంటుందో దాని తయారీలో మనం ఇక్కడ భాస్వరాన్ని ఎక్కువగా అంటే ఎర్ర భాస్వరాన్ని మనం ఎక్కువగా ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా చాలా రకాలైనటువంటి పదార్థాలలో కూడా ఈ భాస్వరంను మనం ఉపయోగిస్తాం. ఓకే, మరి చూడండి ఇప్పుడు మనం ఫాస్ఫరస్ సంబంధించినటువంటి ఫాస్ఫరస్ ఏర్పరిచేటువంటి సమ్మేళనాల గురించి ఇక్కడ మనం తెలుసుకుందాం. మరి ముఖ్యంగా ఫాస్ఫరస్ ఏర్పరిచేటువంటి హాలైడ్లు. మరి ఇక్కడ ఫాస్ఫరస్ హాలైడ్లను కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే ఈ ఫాస్ఫరస్ అనేటువంటిది ప్రధానంగా 2 రకాల హాలైడ్లను ఏర్పరిచేటువంటి అవకాశం ఉంటుందండి. ఏంటి మరి ఆ 2 రకాల హాలైడ్లు అంటే ఒకటి ఇక్కడ ప్రధానంగా px3 ఫార్ములా కలిగినటువంటి హాలైడ్లుగా ఇక్కడ మనం చెప్తాం. అదేవిధంగా రెండవది మనం పరిశీలిస్తే px5 ఫార్ములా కలిగినటువంటి హాలైడ్గా ఇక్కడ మనం చెప్తాం. అంటే ఒకటి ట్రై హాలైడ్గా చెప్తాం, మరొకటి పెంటా హాలైడ్గా ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, ఒకటి px3 ఫార్ములా కలిగినటువంటి హాలైడ్లు, మరొకటి px5 ఫార్ములా కలిగినటువంటి హాలైడ్. చూడండి ఇక్కడ మనకి X అంటే ఏంటండి? X అంటే మనకి ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఇవి మనకు హాలోజన్లుగా ఇక్కడ మనం చెప్తాం. మరి దీని ప్లేస్లో ఇక్కడ మనకు ఏంటండి? PF3, PCl3, PBr3, PI3 అంటే మనకి ఈ విధంగా ఇవన్నీ ట్రై హాలైడ్లుగా ఇక్కడ మనం పరిగణిస్తాం. అదేవిధంగా మరి px5 ఫార్ములా చెప్తున్నాం. మరి px5 అంటే మనకి సపోజ్ pf5, అదేవిధంగా pcl5. సో ఇక్కడ మనకి ఫాస్ఫరస్ కనుక ఇక్కడ మనం పరిశీలించినట్లయితే ఇక మనకి pcl5 లేక pbr5, pi5 ఈ విధంగా మనకి విభిన్నమైనటువంటి సమ్మేళనాలను ఇక్కడ ఏర్పరిచేటువంటి అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా మనం ఈరోజు ఫాస్ఫరస్ ట్రై హాలైడ్లకు సంబంధించినటువంటి విషయాలు ఏంటో చూద్దాం. మరి దీంట్లో మనం ఈరోజు ఏంటంటే ఇక్కడ ప్రధానంగా PCl3కి సంబంధించినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చర్చిస్తాం. మరి PCl3 అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఫాస్ఫరస్ ట్రైక్లోరైడ్గా ఇక్కడ మనం చెప్తాం. మరి ఈ ఫాస్ఫరస్ ట్రైక్లోరైడ్ మనం ఏ విధంగా తయారు చేస్తాం, దానికి సంబంధించినటువంటి భౌతిక రసాయన అంశాలు ఏంటో చూద్దాం. చూడండి ఇక మనకి దీనికి సంబంధించినటువంటి తయారీ కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే అంటే PCl3కి సంబంధించినటువంటి తయారీ కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే ముఖ్యంగా ఫాస్ఫరస్ను తీసుకొని దీనికి ఇక మనం క్లోరిన్ని కలిపి కనుక ఒకవేళ చర్య జరిగితే ఫాస్ఫరస్కి క్లోరిన్ని కలిపి మనం చర్య జరిపితే ఈ చర్యలో ఏర్పడేటువంటి కాంపౌండ్ ఏంటి అంటే ఇక మనకి PCl3 అనేటువంటి ఏర్పడుతుందండి.
అంటే PCl3 అంటే ఫాస్ఫరస్ ట్రైక్లోరైడ్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకే, అంటే ఈ విధంగా ఫాస్ఫరస్కి క్లోరిన్ని కలిపి చర్య జరిపితే ఫాస్ఫరస్ ట్రైక్లోరైడ్ అనేటువంటిది మనకి ఏర్పడుతుందండి. అంతేకాకుండా ఇక మనకి ఈ ఫాస్ఫరస్కి అంటే ఫాస్ఫరస్ను తీసుకొని మనం ఇక్కడ ప్రధానంగా SOCl2ను కలిపి, SOCl2 అంటే ఏంటంటే థయోనైల్ క్లోరైడ్ ఇక్కడ మనం చెప్తాం. థయోనైల్ క్లోరైడ్ ఇక్కడ మనం చెప్పడం జరుగుతుందండి. SOCl2 అంటే ఏంటంటే థయోనైల్ క్లోరైడ్ ఇక్కడ మనం చెప్తాం. ఈ విధంగా ఫాస్ఫరస్కి థయోనైల్ క్లోరైడ్ని కనుక కలిపి చర్య జరిపితే ఈ చర్యలో మనకి ఇక్కడ PCl3 అంటే ఫాస్ఫరస్ ట్రైక్లోరైడ్ అనేటువంటి ఏర్పడుతుంది. అదేవిధంగా SO2 అంటే సల్ఫర్ డయాక్సైడ్ అనేటువంటి ఏర్పడుతుంది. అదేవిధంగా S2Cl2 అంటే ఇక్కడ డైసల్ఫర్ డైక్లోరైడ్ అనేటువంటి ఏర్పడుతుంది. అంటే ఈ విధంగా మనకి 3 రకాల కాంపౌండ్స్ అనేటువంటివి మనకి ఇక్కడ ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ విధంగా ఫాస్ఫరస్కి థయోనైల్ SOCl2ను కలిపి చర్య జరిపితే ఈ చర్యలో మనకి PCl3 ఫాస్ఫరస్ ట్రైక్లోరైడ్, అదేవిధంగా సల్ఫర్ డయాక్సైడ్ SO2, అదేవిధంగా S2Cl2 అనేటువంటి కాంపౌండ్ ఇక్కడ మనకి ఫామ్ అవుతుంది అనే విషయం చెప్తాం. అంతేకాకుండా ఇక్కడ మూడో అంశం కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే చూడండి, ఇక్కడ ప్రధానంగా PCl5ని కనుక వేడి చేస్తే అంటే ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ అని చెప్తాం. ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ అని చెప్తాం. ఈ ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ని కనుక మనం వేడి చేస్తే ఇక్కడ PCl3తో పాటు అంటే ఫాస్ఫరస్ ట్రైక్లోరైడ్తో పాటు మళ్ళీ క్లోరిన్ అనేటువంటిది ఏర్పడుతుంది అనేటువంటి విషయం చెప్తామండి. ఓకే, అంటే ఇది ప్రధానంగా ఏంటంటే ద్విగత చర్య అని చెప్తాం. ద్విగత చర్య అంటే ఏంటండి, క్రియాజనకాల నుంచి క్రియాజన్యాలు, క్రియాజన్యాల నుంచి క్రియాజనకాలు ఏర్పడేటువంటి చర్యనే ద్విగత చర్య అని చెప్తాం. అంటే ఈ చర్యను మనం ద్విగత చర్యగా ఇక్కడ మనం పరిగణించడం జరుగుతుందండి. చూడండి, మరి ఈ పదార్థాన్ని కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే ఇక్కడ ఈ PCl3 అనేటువంటిది ఇక్కడ ఘన పదార్థాన్ని ఇక్కడ మనం తెలియజేస్తాం. ఎటువంటి రంగు అనేటువంటిది ఇక్కడ కలిగి ఉండదు. మరి ప్రధానంగా ఇది నీటితో చర్య జరిపేటువంటి తత్వం కలిగి ఉంటుంది. ఇది మనకు వెరీ ఇంపార్టెంట్ అండి. ఏంటి ఇక మనకి PCl3 అనేటువంటిది నీటితో జరిగేటువంటి చర్యలను రాయండి అనేటువంటిది మనకి వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. మరి ఈ PCl3 అనేటువంటిది ఒకవేళ నీటితో కనుక చర్య జరిపితే PCl3 ఫాస్ఫరస్ ట్రైక్లోరైడ్ అనేటువంటిది నీటితో కనుక చర్య జరిపితే ఇక్కడ మనకి ఏర్పడేటువంటి కాంపౌండ్ ఏంటి అంటే H3PO3. H3PO3 అంటే చూడండి ఇక్కడ మనకి ఫాస్ఫరస్ ఆర్థోఫాస్ఫరస్ ఆమ్లము అని చెప్తామండి. ఓకే, H3PO4 అంటే ఫాస్ఫారిక్ ఆమ్లము అని చెప్తాం. అదే H3PO3 అంటే ఫాస్ఫరస్ ఫాస్ఫారిక్, O4 ఉంటే ఫాస్ఫారిక్, O3 ఉంటే ఫాస్ఫరస్ ఆమ్లం అని చెప్తాం. అదేవిధంగా ఈ చర్యలో మనకి ఏర్పడేటువంటి కాంపౌండ్ ఏంటి అంటే ఇక్కడ హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేటువంటి ఏర్పడుతుంది. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ అంటే ఫాస్ఫరస్ ట్రైక్లోరైడ్ కానీ ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ కానీ నీటితో జరిగేటువంటి చర్యలను రాయండి అంటాడు. PCl3 కానీ PCl5 కానీ నీటితో జరిగేటువంటి చర్యలను రాయండి అనేటువంటి అడిగేటువంటి క్వశ్చన్ కామన్గా ఎక్కువ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. చూడండి, మరి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి రసాయన ధర్మాలు ఏంటివి అని కనుక చూస్తే ముఖ్యంగా PCl3 అనేటువంటిది చాలా రకాల పదార్థాలతో చర్య సరిపేటువంటి తత్వం కలిగి ఉంటుందండి. మరి ఎటువంటి పదార్థాలతో చర్య సరిపుతుంది అంటే చూడండి, ముఖ్యంగా CH3COOH. మరి CH3COOH అంటే ఏంటంటే ఎస్టిక్ యాసిడ్.
ఎస్టిక్ ఆమ్లము లేక వెనిగర్ అని చెప్తాం. మరి ఈ ఎస్టిక్ ఆమ్లం లేక వెనిగర్కి మనం ఇక్కడ ఏం యాడ్ చేద్దాం, PCl3ని యాడ్ చేద్దాం. ఫాస్ఫరస్ ట్రైక్లోరైడ్ మనం కలుపుదాం. ఈ ఫాస్ఫరస్ ట్రైక్లోరైడ్ కనుక కలిపి చర్య జరిపితే ఈ చర్యలో ఏర్పడేటువంటి కాంపౌండ్ ఏంటి అంటే చూడండి, ఇక్కడ CH3COCl అనేటువంటి ఏర్పడుతుందండి. ఓకే, ఇక మనకి 3 CH3COCl అంటే 3Cl. ఓకే, చూడండి CH3COCl CH3COCl ఏర్పడుతుంది. ఇంకేముందండి ఇక్కడ 3HH3PO3 అంటే మనకి H3PO3 అనేటువంటి ఏర్పడుతుంది. మరి ఇక్కడ CH3COCl అంటే ఏంటండి, ఎసిటైల్ క్లోరైడ్ ఇక్కడ మనం చెప్తామండి. ఓకే, ఎసిటైల్ క్లోరైడ్. ఓకే, అంటే ఈ విధంగా ఎసిటైల్ క్లోరైడ్ తో పాటు ఇంకేంటిది H3PO3. మరి H3PO3 అంటే ఏంటండి, మనకి ఫాస్ఫరస్ లేక ఆర్థో ఫాస్ఫరస్ ఆమ్లంగా ఇక్కడ మనం చెప్తామండి. అదేవిధంగా రెండో విషయం ఏంటి అంటే ఇక్కడ C2H5OH అండి. మరి C2H5OH అంటే ఏంటండి, C2H5 అంటే ఈథాయిల్, దానికి OH అటాచ్ అయింది అంటే ఆల్కహాల్. సో ఈథైల్ ఆల్కహాల్గా ఇక్కడ మనం చెప్తాం. లేక దీన్ని మనం ఏం చెప్తామండి, ఇథనాల్, ఇథనాల్గా ఇక్కడ మనం చెప్తాం. OH అటాచ్ అయితే ఓల్ కదా. మరి ఇక్కడ కూడా ఎస్టిక్ యాసిడ్ అని చెప్తాం, ఎస్టిక్ ఆమ్లం అని చెప్తాం. లేక దీంట్లో ఎన్ని కార్బన్లు ఉన్నాయండి, 2 కార్బన్లు ఉన్నాయి. మరి 2 కార్బన్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈత్. అదేవిధంగా యాసిడ్ కాబట్టి ఓయిక్ అనేటువంటి వర్డ్ వస్తుంది, ఇథనోయిక్ ఆమ్లము అని చెప్తాం. ఓకే, ఎస్టిక్ ఆమ్లానికి మరొక పేరు ఇథనోయిక్ ఆమ్లము అని చెప్తాం. మరి ఇక్కడ ఈథైల్ ఆల్కహాల్ లేక ఇథనాల్గా ఇక్కడ మనం చెప్తాం. మరి ఈ ఇథనాల్ లేక ఈథైల్ ఆల్కహాల్ మనం తీసుకొని దీనికి ఇక మనం PCl3ని కనుక ఒకవేళ కలిపి చర్య జరిపితే మరి ఈ చర్యలో ఏర్పడేటువంటి కాంపౌండ్ ఏంటి అంటే చూడండి, ఇక్కడ C2H5Cl, C2H5Cl, 3C2H5Cl అండి. అంటే యాసిడ్గా C2H5 ఇక్కడే ఉంది, Cl అంటే 3Cl. ఈ నెక్స్ట్ ఏమండి 3HH3PO3 అంటే ఇక్కడ మనకి H3PO3 అనేటువంటి ఏర్పడుతుంది. మరి ఇక్కడ C2H5Cl అంటే ఏంటండి, ఈథైల్ క్లోరైడ్గా చెప్తాం లేక క్లోరో ఈథేన్ అని చెప్తాం. ఓకే, ఈథైల్ క్లోరైడ్ లేక క్లోరో ఈథేన్గా ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, అంటే ఈ విధంగా మనకి ఈథైల్ ఆల్కహాల్ అనేటువంటిది PCl3 ఫాస్ఫరస్ ట్రైక్లోరైడ్ కనుక చర్య జరిపితే ఈ చర్యలో ఈథైల్ క్లోరైడ్తో పాటు మనకి H3PO3 ఆర్థో ఫాస్ఫరస్ అనేటువంటి ఏర్పడుతుంది. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే ఈ PCl3 అనేటువంటిది ఇక్కడ క్లోరిన్తో చర్య జరిపేటువంటి తత్వం కూడా కలిగి ఉంటుందండి. మనం ఇంతకు చెప్పుకున్నాం ద్విగత చర్య అని, అంటే ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ విడిపోతే ఫాస్ఫరస్ ట్రైక్లోరైడ్తో పాటు క్లోరిన్ ఏర్పడుతుందని. మళ్ళీ ఫాస్ఫరస్ ట్రైక్లోరైడ్కి మనం క్లోరిన్ కనుక యాడ్ చేస్తే ఇక్కడ కూడా PCl5 అనేటువంటి ఏర్పడుతుందండి. అంటే ఇక్కడ ద్విగత చర్య అని చెప్తాం. అంటే ఈ విధంగా ఈ పదార్థాల నుంచి ఈ పదార్థం, ఈ పదార్థాల నుంచి ఈ పదార్థం ఇక్కడ మనకి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ విధంగా మనకి PCl3కి సంబంధించినటువంటి అంశం. మరి దీంట్లో మనం ప్రధానంగా PCl3కి కనుక ఇక్కడ మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఫాస్ఫరస్ అనేటువంటిది మధ్యస్థంగా ఉంటుంది. ఈ ఫాస్ఫరస్ అనేటువంటిది ఇక్కడ మూడు క్లోరిన్లతో ఏకబంధాలతో బంధించబడి ఉంటుంది.
ఈ ఫాస్ఫరస్ పైన ఒక ఒంటరి చెంట అనేటువంటిది ఉంటుంది. ఆ ఒంటరి చెంటను మనం ఈ విధంగా చూపిస్తాం. మరి దీనికి సంబంధించి ఇది చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. అమోనియా నిర్మాణం ఉంటుందండి ఇక్కడ. నైట్రోజన్ HHH, నైట్రోజన్ పైన కూడా ఒక ఒంటరి చెంట అనేటువంటి ఉంటుంది. అంటే ఇక్కడ కూడా ఏ రకమైనటువంటి నిర్మాణం అండి, పిరమిడ్ నిర్మాణం ఉంటుంది అనేటువంటి విషయం చెప్తుంది. అంటే ఈ విధంగా పిరమిడ్ నిర్మాణాన్ని కలిగి ఉంటూ sp3 సంకరీకరణ ఉంటుంది అనే విషయం చెప్తుంది. ఓకే, సో PCl3 ఏ నిర్మాణం, పిరమిడ్ నిర్మాణాన్ని కలిగి ఉంటూ sp3 సంకరీకరణ కలిగి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, ఇది మనకు ఫాస్ఫరస్ ట్రైక్లోరైడ్ సంబంధించినటువంటి తయారీ, దానికి సంబంధించినటువంటి భౌతిక రసాయన ధర్మాలు, అదేవిధంగా నిర్మాణానికి సంబంధించినటువంటి విషయం. ఓకే, సో తర్వాత క్లాసులో మనం ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ అదేవిధంగా మిగిలిన అంశాల గురించి మనం తెలుసుకుందాం.